వ్యవస్థాపూర్వక నిరుద్యోగం, ఇన్స్టిట్యూషనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. ఇన్స్టిట్యూషనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే వాస్తవానికి దీన్ని దీర్ఘకాలిక నిరుద్యోగం అంటాం, దీనిని శాశ్వత నిరుద్యోగం అంటాం. మరి దీర్ఘకాలిక నిరుద్యోగం, శాశ్వత నిరుద్యోగం అని చెప్పుకుంటున్నాం అంటే వాస్తవానికి శ్రామిక సప్లై కంటే ఇక్కడ శ్రామిక డిమాండ్ తక్కువ ఉండటం వల్ల, అంటే శ్రామిక డిమాండ్ తక్కువ ఉండటం వల్ల, చూడండి, శ్రామిక సప్లై కంటే శ్రామిక డిమాండ్ తక్కువ ఉండటం వల్ల సంభవించే నిరుద్యోగము మరి వ్యవస్థాపూర్వక నిరుద్యోగం. వ్యవస్థాపూర్వక నిరుద్యోగం అంటాం. అంటే ఇప్పుడు చదువుకొని బయటికి వచ్చే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉండటాన్ని సప్లై అంటాం. ఆ విధంగా ఉద్యోగ అవకాశాలు తక్కువ ఉండటాన్ని డిమాండ్ అంటాం. అంటే చదువుకున్న వాళ్ళ స్థాయి కంటే ఆర్థిక వ్యవస్థలో ఉద్యోగ అవకాశాలు తక్కువ ఉన్నప్పుడు సంభవించే నిరుద్యోగమే వ్యవస్థాపూర్వక నిరుద్యోగంగా చెప్పవచ్చు. అంటే రోజు పీజీలు, పిహెచ్డీలు, డిప్లొమాలు, బీటెక్లు, ఎంటెక్లు ఎన్ని చదువుకొని ప్రతి సంవత్సరం బయటకు వచ్చే వాళ్ళు ఎక్కువ, ఆ లెవెల్లో ఉపాధి అవకాశాలు తక్కువ. ఉపాధి అవకాశాలని డిమాండ్ అంటాం, చదువుకొని బయటకు వచ్చే వాళ్ళని సప్లై అంటాం. ఈ సప్లై కంటే డిమాండ్ తక్కువ ఉంటాం, డిమాండ్ కంటే సప్లై ఎక్కువ ఉండటం వల్ల సంభవించే నిరుద్యోగమే వ్యవస్థాపూర్వక నిరుద్యోగము.